రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్లు కనిపిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి స్థానిక రిజర్వేషన్ల జిల్లాల వారి నివేదికలు చేరినట్లుగా సమాచారం. అయితే దీనికి సంబంధించిన జీవోని ఇవాళ ఏ క్షణమైనా జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 50% రిజర్వేషన్లు మించొద్దని ఉన్న చట్టాన్ని తొలగించనుంది రాష్ట్ర సర్కార్. మొత్తంగా రాష్ట్రంలో 69% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. Now our local body elections is going to come. We wanted to implement 42% for OBC, 27% for SC and ST, put together 69% reservations for SC, ST and OBCs. We have inspired by Tamil Nadu, Mr. Karunanidhi. పంచాయతీరాజ్ రిజర్వేషన్ల సీలింగ్ చట్టాన్ని జీవోతో సవరించనుంది సర్కార్. ఆ తర్వాత ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లను ఎన్నికల కమిషన్ అమలు చేయనుంది. డెడికేటెడ్ కమిషన్ సేకరించిన ఇంపెరికల్ డేటా ప్రకారమే రిజర్వేషన్లను అమలు చేయబోతున్నామని ప్రభుత్వం కోర్టుకు వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి దసరాలోపే ఎన్నికల నోటిఫికేషన్ను రిలీజ్ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. పంచాయతీరాజ్ శాఖతో పాటు పలు శాఖల అధికారులతో సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావు సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. రిజర్వేషన్లపై ఇచ్చే జీవో విడుదల తర్వాత పంచాయతీరాజ్ చేయబోయే అంశాలు, ఎన్నికల కమిషన్కు ఎలాంటి అంశాలు అందజేయాలన్న దానిపై చర్చించినట్లు సమాచారం. ఎక్కడా కాలయాపన జరగకుండా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ముందుకు సాగాలని సూచించినట్లు తెలిసింది. జీవోపై ఎవరైనా కోర్టును ఆశ్రయించకముందే శాఖల తరపున కార్యాచరణ పూర్తి చేయాలని, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని సీఎస్ సూచించినట్లు సమాచారం. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. రైట్ వాసు, బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయబోతున్నట్టు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సో దీని తర్వాత స్థానిక ఎన్నికల నిర్వహణకు కూడా నోటిఫికేషన్ దసరాలోపై వస్తుందా? ఏ విధంగా ఉండబోతుంది సిచ్యువేషన్? తెలంగాణలో స్థానిక ఎన్నికల రిజర్వేషన్లు దాదాపుగా ఖరారవుతున్నాయి. ఈరోజు సాయంత్రానికి అంటే ఏ క్షణమైనా జీవో విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకోబోతా ఉన్నారు. అక్కడ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు పంపినటువంటి రిజర్వేషన్ల నివేదికలన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి చేరాయి. దానిపైన సిఎస్ కూడా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి కూడా ఈ యొక్క రిజర్వేషన్లను ఫైనల్ చేయబోతుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు 42%తో పాటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సంబంధించి కూడా 27కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెన్నైలో మాట్లాడుతూ కూడా తమిళనాడులో అమలవుతున్నటువంటి రిజర్వేషన్ 69% ఏదైతే ఉందో తెలంగాణలో కూడా 69% రిజర్వేషన్లు అమలు చేయబోతున్నామని కూడా నిన్న కీలక ప్రకటన చేశారు. కాబట్టి ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రిజర్వేషన్లు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తం 27% ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటే బీసీ రిజర్వేషన్ 42% చేరింది. అయితే డెడికేషన్ కమిషన్ గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించినటువంటి సమగ్ర కుల సర్వేకి సంబంధించినటువంటి నేపథ్యంలో కూడా డెడికేషన్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా ఒక కీలకమైనటువంటి జీవో జారీ చేస్తుంది. ఆ జీవో ఆధారంగా రిజర్వేషన్లు అమలు కాబోతా ఉన్నాయి. ఇదే అంశాన్ని ఇమ్మీడియట్లీ ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న విషయాన్ని చెప్పబోతా ఉంది. కాబట్టి ఎన్నికల కమిషన్ కూడా ఇమ్మీడియట్లీ దసరా లోపే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. వచ్చే నెలలో ఎన్నికలు జరిగే విధంగా ప్రభుత్వం అయితే పక్కా ప్రణాళిక రచిస్తుంది. ఇక హైకోర్టులో ఇప్పటికే గడువు ముగిసే ఈ నెలాఖరుతో కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని కూడా హైకోర్టు గడువు ఈ నెల 30తో ముగుస్తుంది. కాబట్టి రేపు ఎల్లుండి హైకోర్టుకు సెలవులున్న నేపథ్యంలో కూడా ఈరోజు జీవో విడుదలైతే హైకోర్టు కూడా వెళ్లే అవకాశం లేదని అంటే ప్రముఖులైతే కొంతమంది న్యాయ నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం జీవో విడుదల చేసి ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ కూడా సోమవారం విడుదలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి చూడాలి. మరి ప్రభుత్వం అయితే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినటువంటి రిజర్వేషన్ల నివేదికలపైన మరోసారి అధికారులతో చర్చించి ఆ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో రిజర్వేషన్లు 69% పెరగబోతా ఉన్నాయి. దానికి సంబంధించి కీలక జీవో కూడా ఈరోజు విడుదల కాబోతా ఉంది.
రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వాసు. రైట్, ఇప్పటికే ప్రభుత్వానికి స్థానిక రిజర్వేషన్ల జిల్లాల వారి రిపోర్ట్స్ కూడా చేరాయి. దీని తర్వాత రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాత దీనికి సంబంధించి జీవోని ఏ క్షణమైనా ఈ రోజే రిలీజ్ చేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. తర్వాత స్థానిక ఎన్నికలకు గవర్నమెంట్ వెళ్ళే ఛాన్స్